అందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు కేకే ఆన్ పాలిటిక్స్ ప్రజాసేవ. సో ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రెండవ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఆయన్ని డిప్యూటీ సీఎంగా చేయాలని చెప్పనని కొంతమంది టీడీపీ శ్రేణులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటున్నట్లుగా వార్త వస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది ఇంకా తెలియదు. కానీ ఏంటంటే, ఇప్పుడున్న మన డిప్యూటీ సీఎం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పాలన కానీ వారి యొక్క సేవ కానీ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో ఇప్పుడు నారా లోకేష్ బాబు గారికి కూడా ఒక రాజకీయ జీవితము, అలాగే ఆ టీడీపీ పార్టీకి కూడా మరింత అభ్యున్నతి కావాలి. కాబట్టి నారా లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎంగా చేస్తే అది కొంతవరకు మంచిదే. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఆయన డిప్యూటీ సీఎంగా అవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అది ఒక రకంగా టీడీపీ పార్టీకి మంచిదే. మరి చూద్దాం ఆయన ప్రజల్లోకి వచ్చి, ఎందుకంటే ప్రజలకి మంచి జరగాలంటే పోటీ అన్నది అవసరం. అయితే ఆ పోటీ మంచిని చెప్పేటట్టుగా ఉండాలి, కానీ ప్రజలకు సేవ చేసేటట్టుగా ఉండాలి. కానీ స్వలాభానికి సంబంధించి కానీ దానికి సంబంధించినట్టుగా ఉండకూడదు. అలా ఉంటేనే సరైన పాలకులు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ పరిణామం ఎందుకో చూద్దాం, ఆహ్వానిద్దాం. ఏం జరుగుతుందో అంత మంచి జరగాలని కోరుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ. జై హింద్.